అమ్మ అన్నది కమ్మని మాట, మమతల మూట. లోకంలో అమ్మ ప్రేమను మించినది మరొకటుండదు. జగమంతా కలిసి వచ్చినా అమ్మకు సాటి రాదు. అవతారమూర్తి అయిన అమ్మకు బిడ్డే. అమ్మ కడుపున పుట్టాలని భగవంతుడే కోరుకుంటాడని భగవత్ శ్రీకృష్ణ గాథ తెలియజేస్తోంది. మహాజ్ఞాని అయినా మహోన్నత దైవానికైనా కన్నతల్లి రుణం తీర్చుకోవడం దుర్లభమే. అద్వైత మతస్థాపకులు, సనాతన ధర్మ ప్రచారకులు, జగద్గురువు శంకర భగవత్పాదులు, ఆదిశంకరాచార్యులు పసిప్రాయంలో 8 ఏళ్ల వయసులో సన్యాసాశ్రమంలో అడుగుపెట్టడానికి సంసిద్ధమయ్యారు. శంకరాచార్యులు మాతృమూర్తి ఆర్యంబ. తాను ఒక్కగానొక్క కుమారుడు సన్యాసం స్వీకరించడానికి సిద్ధం కావడంతో ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడింది. నాయన, ఇప్పుడంటే నా చేతులు బాగున్నాయి, నా పని నేను చేసుకోగలను. అయితే నువ్వు సన్యాసం స్వీకరిస్తే నా చరమదశలో, నా ఆఖరి క్షణాల్లో నాకు దిక్కెవరు అని కన్నీరు మున్నీరైంది ఆర్యాంబామాత. అప్పుడు ఆ బాలశంకరుడు అమ్మ చేతులు పట్టుకుని, అమ్మా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలోనైనా సరే నన్ను తలుచుకుంటే చాలు, మరుక్షణమే నీ కళ్ళ ముందు ఉంటారు అని తెలియజేస్తాడు. ఆదిశంకరుల మాట అంటే అది శాసనంతో సమానమే కదా. శివాంశ సంభూతులైన ఆదిశంకరుల మాట అంటే అది తిరుగులేనిది. కాలం కెరటం ఎవరి కోసం ఆగవు. తమ లక్ష్య సాధన కోసం కాలంతో పాటుగా ఆదిశంకరులు పయనించారు. దేశం నలుదిశలా 4 పీఠాలను స్వాపించారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టారు. భగవన్నామం సనాతన ధర్మం ఊపిరిగా జీవిస్తున్న ఆదిశంకరులు మాతృదేవత కాలడి క్షేత్రంలో వృద్ధాప్య దశకు చేరుకున్నారు. ఆమె ఆఖరి శ్వాస విడిచే సమయం ఆసనమైంది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో నోటి మాట రాని వేళ తన కుమారుడు తనకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా కుమారుని తలుచుకుంటుంది. తల్లి పిలుపును తన యోగశక్తితో ఆదిశంకరులు తెలుసుకుంటారు. తల్లికి ఉత్తమ గతులు ప్రసాదించాలంటూ ఆదిశంకరుల వారు జగన్నాథుడైన శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు. ఆర్యాంబ పడుకున్న గదిలోకి అడుగుల సవ్వడి వినబడింది. శంకరుడే వచ్చాడనుకొని ఆమె ప్రాణాలు కూడగట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచింది. అయితే అక్కడ నిలిచింది సర్వాంగ పరిత్యాగి కాదు, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో, నెమలి పింఛంతో, మేలిమి ఛాయతో మెరిసిపోతున్న సుందర బాలుడు. ఆ చిన్నారి బాలుడు ఎవరో కాదు, ఆమె జీవితాంతం తన హృదయంతో ఆ దివ్య రూపాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రార్థనలు చేసినటువంటి గురువయారు శ్రీకృష్ణ పరమాత్ముడే. పసిబాలుడిగా దర్శనమిచ్చిన చిన్నారి కన్నయ్యను చూసి, కృష్ణ, నా శంకరుడి ఆజ్ఞను మన్నించి నా కోసం వచ్చావా తండ్రి అంటూ ఆర్యాంబ పులకించిపోతుంది. ఒక్క క్షణం కన్నయ్యను మనసారా చూసిన ఆ తల్లి హృదయం భక్తితో బరివెక్కిపోతోంది. ఆనంద బాష్పాలో, ఆవేదన పడత కన్నీల్లో ఏవో తెలియదు కానీ ఉబికి వస్తున్నాయి. కళ్ళు మూతలు పడే స్థితి వస్తోంది. అదే సమయానికి ఆదిశంకరులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఒకవైపు తాను నిత్యం పూజించే కృష్ణ పరమాత్ముడు, మరోవైపు తన కడుపున పుట్టిన జ్ఞాననిధి ఆదిశంకరుడు. ఇద్దరిని ఒకేసారి చూసిన ఆ తల్లి కళ్ళి వెంపట ఆనంద బాష్పాలు జలధారలుగా రాలాయి. అప్పుడు శంకరులు తల్లి పాదాలపై శిరస్సు ఉంచి సాష్టాంగ ప్రమాణం చేసి, అమ్మ, ఈ సృష్టిలో అమ్మ ప్రేమకు ప్రతిఫలం ఇవ్వడం ఎవరి తరం కాదు. నవమాసాలు మోసి నన్ను పెంచి పెద్ద చేసినందుకు నీకు నేనేమి ఇవ్వలేను. దేవుడైనా సరే కన్నతల్లి రుణం తీర్చుకోలేడు. నే చేయగలిగింది నీ పాదాలకు నమస్కరించడం ఒక్కటే అంటూ తన తల్లి పాదాల వద్ద ఆదిశంకరులు 2 కన్నీటి బొట్లను రాలిస్తారు. సాక్షాత్తు దైవ స్వరూపుడైన ఆదిశంకరాచార్యులే కన్ని తల్లి సేవ కోసం, ఆమె ఆఖరి కోరిక తీర్చడం కోసం సర్వస్వాన్ని పక్కన పెట్టి వచ్చారు. అందుకే ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకోవాలి. అవసాన దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అస్సలు కష్టపెట్టకుండా ఎంతో ప్రేమగా చూసుకోవడమే దేవుడికి మనం ఇచ్చే అతిపెద్ద కానుక. ఆదిశంకరుల్లా మనం గొప్ప గొప్పల పనులు చేయకపోయినా కనీసం తల్లిదండ్రుల అవసాన దశలో వారి కంటి వెంట కన్నీళ్లు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే అదే మనం వారికిచ్చే గొప్ప గౌరవం అవుతుంది.